హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. ధ్యానులు అడిగిన ప్రశ్నలకు పత్రిజీ మాస్టర్ సమాధానాలు. ధ్యాన విద్య నేర్చుకోవటానికి ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉండాలా? తప్పకుండా ఉండాలి. ఆ క్వాలిఫికేషన్ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం కదా. ధ్యానం చేస్తే మనం ఎక్కడెక్కడి లోకాల్లోనూ ఉన్న మాస్టర్స్ని కలుసుకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళవచ్చా? ఎంచక్కా కలుసుకోవచ్చు. మనం ఎవరి దగ్గరికి వెళ్ళనక్కర్లేదు, వాళ్ళే మన దగ్గరికి వస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళగలిగే శక్తి మనకు ఒకవేళ ఉండకపోయినా మన దగ్గరికి రాగలిగే శక్తి వాళ్ళకు ఉంటుంది. ఎక్కడెక్కడి లోకాల్లో ఉన్న మాస్టర్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళను చూడగలిగే శక్తిని, వాళ్ళతో మాట్లాడగలిగే శక్తిని, మరి వారి నుంచి సందేశాలను అందుకునే శక్తిని మనం ధ్యానం ద్వారా మాత్రమే పొందగలం. ధ్యానంలో ఏం జరుగుతుంది? ధ్యానాభ్యాస క్రమంలో మన మనసులో క్రమక్రమంగా శూన్యస్థితి ఏర్పడినప్పుడు విశ్వశక్తి మన వైపుకు ప్రవహించడం ప్రారంభం అవుతుంది. మన శ్వాసతో మనం కూడి ఉన్నప్పుడు ఆస్ట్రల్ మాస్టర్స్ మనకు ప్రత్యక్షమైన తమ శక్తిని మనకు ధారపోస్తారు. వాళ్ళను మనం తలుచుకోవాలని కానీ పూజించాలని కానీ వారు ఎప్పుడూ కోరుకోరు. అయితే స్వయం ప్రకాశకమైన మాస్టర్లుగా మనం ఎదగాలి అనుకుంటున్న మన పట్ల వాళ్ళు ఎంతైనా ఆనందంతో ఉంటారు. ధ్యానంలో ఏ ఆలోచనలు లేని పసిబిడ్డలుగా మనం ఉన్నప్పుడు తల్లి తన స్తన్యాన్ని బిడ్డకు అందించినట్లు ఆస్ట్రల్ మాస్టర్లు కూడా తమ శక్తిని మనకు ధారపోస్తారు అన్నది పరమ సత్యం. కర్మయోగం గురించిన మీ ఉపన్యాసంలో మన ఆత్మస్థాయి శైశవాత్మ, బాలాత్మ, ప్రౌఢాత్మ, విముక్తాత్మ, మరి పరిపూర్ణాత్మని బట్టి మనం కర్మ చేస్తూ ఉండాలి అని విన్నాను. నా ప్రశ్న ఏమిటంటే, మన ఆత్మస్థాయిని మనం ఎలా తెలుసుకోవాలి అని. ధ్యానం చేయటం అంటూ మొదలు పెడితే ఎవరి ఆత్మస్థాయిని వారే క్రమక్రమంగా అర్థం చేసుకోగలుగుతారు. మీ జీవిత ధ్యేయం ఏమిటో మీరు తెలుసుకోకపోతే మీరు ఒక బాలాత్మ. ధ్యానానికి ముందు ప్రతి ఆత్మ కూడా ఒక బాలాత్మ స్థాయిలోనే ఉంటుంది. మీరు ఏ స్థాయిలో ఉన్నా సరే ముందు ధ్యానం అన్నది మొదలు పెట్టండి. వివరాల జోలికి వెళ్ళవద్దు. నెమ్మదిగా మీరు ఏ స్థాయిలో ఉన్నారో మీకు మీరే తెలుసుకుంటారు. మరి మెల్లమెల్లగా ఒకదాని సహాయంతో ఇంకొకటి, ఇలా అన్ని స్థాయిలను కూడా దాటుతారు. పిరమిడ్స్, క్రిస్టల్స్, క్రాఫ్ట్ సర్కిల్స్, వీటి మీద ఆధారపడడం అనేది ఒక మాస్టర్కి ఎంతవరకు అవసరం? ఒక మాస్టర్కు దేని సహాయం కూడా అవసరం లేదు. మనం ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎవరి సహాయం లేకుండానే రోడ్డు దాటగలం. కానీ ఒక అంధునికి, ఒక బాలునికి, ఒక వృద్ధునికి, ఒక రోగికి మాత్రం రోడ్డు దాటడానికి ఇంకొకరి సహాయం తప్పనిసరిగా అవసరం. ప్రారంభ దశలో ఉన్న వాళ్ళకు కానీ, ఏవైనా తీవ్రమైన సమస్యలు ఉన్న మాస్టర్లకు కానీ మీరు ప్రస్తావించినవన్నీ కొంతవరకు తప్పకుండా సహాయం చేస్తాయి. అక్కడ ఆ సమయంలో అవన్నీ అందుబాటులో ఉన్నప్పటికీ అజ్ఞానంతో కానీ అహంకారంతో